వచ్చి కమర్షియల్ అట్లా ఉంచు, కమర్షియల్ సూపర్ హిట్ అదొకే. సార్ ఒక బ్రహ్మాండమైన సినిమా తీసా, సార్ అంటే ఫీల్ ఉన్న ఫిల్మ్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నా లైబ్రరీలో పెట్టేసుకునే సినిమా వన్ ఆఫ్ ద 200 ఫిల్మ్స్ అవ్వచ్చు నేను చేసిన సినిమాలు. సో అచీవ్మెంట్, ఆ ప్రైడ్ ఆర్టిస్ట్గా నాకుంది. అట్లాగే ప్రతి ఒక్కడు పనిచేసినాడు, అందరికీ ఆ ప్రైడ్ ఉంది. అలా ఫీల్ అవుతున్నారు సార్, నిజంగా మాట చెప్తున్నారు సార్. See, this film is an experience. సార్ ఇది స్ట్రైట్ అవే కమర్షియల్ అంటే మసాలా సినిమా కాదు, డీప్ రూటెడ్ ఫిల్మ్. అవునండి, పబ్లిక్ కూడా ఈరోజు మాట్లాడే మాట అదే సార్. అంటే ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు అంటే రివ్యూస్ చాలా మంది ఉన్నారండి. మామూలు ఒక వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, ఒక 5 లక్షలు 6 లక్షలు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు రివ్యూ ఇవ్వడం ఏంటంటే పబ్లిక్ సినిమా చూసి బాగుంది బాగోలేదని కాకుండా డైరెక్ట్గా రివ్యూ ఇచ్చేస్తున్నారు సార్. అంటే మొబైల్ ఇలా పెట్టుకుని వాళ్ళు ఒక రివ్యూ అంటే మౌత్ టాక్తో పక్కన చెప్పడం కాకుండా ఒక రీల్ పెట్టేవాళ్ళు ఒక వీడియో క్లిప్ పెట్టి చాలా బాగుందని వాళ్ళు పర్సనల్గా ఒక రివ్యూ ఇస్తున్నారండి. ఆ మౌత్ టాక్ వల్లే ఎంత స్ప్రెడ్ అయ్యి. వాట్ ఎవర్ ఐ వెంట్ టు ద ఎక్స్పీరియన్స్ విత్ యూ, విత్ యువర్ ప్రాజెక్ట్, నేను ఫీల్ అయింది టేక్ ఆఫ్ ఎక్కడికో వెళ్ళిపోయిన సినిమా అనేది. నేను ఏదైతే అంటే నేను గబుక్కని ఏది అన్నో, నేను అన్న మాటలు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది మళ్ళీ అనే ఆ టైం వచ్చింది అనేది నేను ఖచ్చితంగా చెప్పాను. అలాగే నేను చెప్పింది రామ్ చరణ్ ప్రతి షాట్ 6 అని చెప్పాను. నా క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్, మేబీ ద బెస్ట్ అని కూడా చెప్పాను. ఇప్పటికే అది చెప్తాను. సో ఐఎమ్ స్టికింగ్ టు దట్. సో ఏమైంది నాకు అర్థమైంది ఏంటంటే వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఒక ఆట ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. కానీ ఇవాళ ఇండస్ట్రీ అని సినిమాలు కానీ ఎట్టా ఉన్నాయంటే గెలిచిన తర్వాత కూడా మళ్ళీ పోరాడాల్సి వస్తుంది. మళ్ళీ పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం ఎక్కడ జరుగుతుంది? ఆపోజిషన్స్, నెగిటివ్ పీపుల్. నా ప్రకారం ఫస్ట్ డే, సెకండ్ డే, ఆల్మోస్ట్ థర్డ్ డే వరకు కూడా పక్క ఆడియన్స్ అనేది థియేటర్ రావట్లేదండి. అది ప్రతి హీరో మూవీకి అది మామూలు, యుద్ధం తప్పుతలేదండి. అది తప్పదు. బట్ దీనికి ఎక్కువ, దీనికి అపోజిషన్ ఎక్కువైపోయింది. ఏదో నెగిటివిటీ అది కావాలనే చేసేవాళ్ళు కూడా గ్యారంటీగా ఉన్నారనేది ఇవాళ అర్థమైంది. సో నేను డిసప్పాయింట్ అయ్యా. నా ఎక్స్పెక్టేషన్కి వెళ్ళలేదండి బిగినింగ్. బట్ బై ద డే ఏమవుతుంది, మీరు రివ్యూస్ మనం చూసినా లేకపోతే రియాక్షన్స్ చూసినా ఫస్ట్ డేకి, సెకండ్ డేకి, థర్డ్ డేకి మారిపోతా పాజిటివ్గా అయిపోతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ వెళ్తున్నారు, ఫ్యామిలీస్ వెళ్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు సినిమా చాలా బాగుందని. నిన్న కూడా రాత్రి ఎవరో 12-13 మందితో కూర్చుంటే అందులో అంత బాగుంటే సినిమా బాగాలేదంటారని ఫ్యామిలీస్ అవుతున్నారు. సో ఇది యాక్చువల్ ఆడియన్స్ రావడానికి టైం పడుతుంది ఎప్పుడు కూడా. ఫస్ట్ చరణ్ ఫ్యాన్స్ వస్తారు, నీ వాట్ ఎవర్ ఫ్యాన్స్ వస్తారు, అపోజిషన్ ఫ్యాన్స్ వస్తారు. 90% ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, పోవాలని కోరుకునే వాళ్ళు వస్తారు. చాలా మంది నెగిటివ్ దీంతో వస్తారు, ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వస్తారు. రకరకాల ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వేరే రూమ్స్ లో ఉంటారు. ఈ విజువలైజేషన్ వేరు, అక్కడ విజువల్ వేరు. దీన్ని మ్యాచ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ, ఎస్పెషల్లీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. రైట్, కమర్షియల్ ఫిల్మ్స్ 50 మందిని కొట్టాడు హీరో, ఇవన్నీ విజిల్స్ క్లాప్స్ పడే సినిమా కాదు. ఇది ఫీల్ అయ్యింది. ఈ ఫీలింగ్ బయటికి రావాలంటే మనకి టైం పట్టింది. అలాగా 1 డే పట్టింది, 2 days పట్టింది సార్. 2 days పట్టింది ప్రీమియర్ తో పాటు. ప్రీమియర్ తో పాటు నెక్స్ట్ డే అనేది ఒకటి ఫ్రైడే నుంచి పడేసుకుంది సార్ సినిమా. అది సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. అవును సార్. ఇప్పుడు జగపతి బాబు అనేవాడిని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్వశ్చన్ మార్క్ ఏంటంటే అప్పటి సూరిగా నువ్వు ఎలా ఊహించగలిగావు అనేది నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, మేజర్ క్వశ్చన్స్. అంతే, మన షార్ట్ ఇంటర్వ్యూ చేయాలి. అప్పల్ సూరి అనేవాడిని ఎలా చూసావు అసలు జగపతి బాబును? ఆ ఏఐ తీసుకొచ్చినప్పుడు ఇది నాకు మ్యాచ్ అవుతుందని నువ్వు ఎలా అనుకున్నావు? ఆ క్యారెక్టర్ పండించగలను అనేది నువ్వు ఎలా అనుకున్నావు? బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ హూ కెన్ లుక్ లైక్ అప్పల్ సూరి ఈజీలీ. మంచి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా నా దగ్గరికి వచ్చావు. నా దగ్గరికి తిన్నగా వచ్చావు నేను అనుకోవట్లేదు. ఎవరి దగ్గరికి నిజం చెప్పు. నిజంగా నేను ఆలోచించుకుని ఉంటాను కానీ ఎవరికి వెళ్ళిన నేరేషన్ అప్పల్ సూరి ఏం ఆలోచించుకున్నావు చెప్పు. నేనేమనుకుంటాను సార్, మీరు రాయల్ గా ఉంటారు సార్, మీరు రాయల్ గా ఉంటారు. అప్పల్ సూరి అంటే ఒక విలేజ్ లో ఒక 65-75 years ఉన్న ఓల్డ్ మ్యాన్ లో చేయాలంటే జగపతి బాబు సార్ కరెక్ట్ గా ఉంటారా ఉండరా అంటే మేము చూసిన వెంటనే రాయల్టీ కనిపిస్తారు సార్. అప్పల్ సూరి చూసిన వెంటనే నాకు డౌట్ అక్కడే అండి. అప్పల్ సూరిని చూసిన వెంటనే అప్పల్ సూరి చాలా సింపతి పర్సన్లా ఉండాలండి. తన ఏజ్ దగ్గర నుంచి, తన మాటల దగ్గర నుంచి, తన లుక్ వైజ్ దగ్గర నుంచి అన్నీ కూడా అప్పల్ సూరిని చూస్తే ఆడి ప్రయత్నం గుర్తు రావాలండి, ఆడు పేదరికం గుర్తు రావాలండి, ఆడు స్ట్రగుల్ గుర్తు రావాలండి. ఇవన్నిటిలో మీలో కనిపించేవా అని నేను కొద్దిగా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే
జగపతి బాబు గారు వస్తున్నారంటే రాయల్టీ సూపర్ ఉన్నారా సారు అని ఉంటారు. ఇప్పటికీ మీరు అలా ఉంటారు, మీ ఏజ్లో మీ గాయం మూవీలోని గట్రా ఇంకా సూపర్ ఉంటారు అని నేను ఏమనుకున్నాను అంటే అండి, అప్పుడు నేను ఏఏలో ఫోటో డిజైన్ చేయించుకున్నాను సార్. ఏఏలో ఫోటో ఒక మన ఆయన ఉన్నారు కదండి, మన మేకప్ ఆయన రషీద్ గారికి ఇచ్చి ఏలో రషీద్ గారికి చేస్తే నాకు లుక్ కనిపించారండి. ఓరు నాయన జేబీ సార్ కరెక్ట్గా ఉన్నారు, మనం గెలిపోవచ్చు అని మీ దగ్గరకు వచ్చి నేను నేరేషన్ ఇచ్చానండి. అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి నేరేషన్కి, ఈ ఫిల్మ్కి అయితే. మైండ్లో ఇంకెవరు ఉన్నారు సార్? మైండ్లో ఎవరు లేదు సార్. సరే, ఓకే. సరే. సో ఇది అప్పల సూరి నుంచి అప్పలవలస వరకు తీసుకెళ్ళావు జగపతి బాబుని. సార్ ఆ ట్రావెల్, ఆ జర్నీ నువ్వు ఊహించింది నేను ఊహించలేను. కానీ ఎప్పుడైతే నువ్వు చూపించావు ఫోటో, ఐ వాజ్ ఇన్ ఇట్. నేను ఫీల్ అయిపోయాను. ఏ రోజు అయితే మనం ఇక్కడే ఇదే ఆఫీస్లో మనం పైన స్టార్ట్ చేసాం ఫోటో షూట్, డ్రెస్ వేయగానే అందరూ కళల్లో తెలిసిపోయింది అప్పల సూరి ఉన్నాడు, అప్పల సూరి కనపడుతున్నాడు, జగపతి బాబు కనపడట్లేదు అనేది క్లియర్గా కనపడింది. అప్పుడు దాకా నాకు 100% నమ్మకం లేదు. వేసిన తర్వాత 100% ఫస్ట్ కెమెరా క్లిక్కే అర్థమైపోయింది, ఓకే వీఆర్ డన్, వీఆర్ గుడ్ అని. ఆ తర్వాత ఇంకా ఆలోచించడానికి నీకు లేదు, నాకు లేకుండా పోయింది. సో ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ వన్ థింగ్, ఫర్ థింకింగ్ ఆఫ్ మీ యాజ్ అప్పల్ సూరి, విచ్ ఇస్ అన్ ఇంపాసిబుల్ థింగ్. నేను నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా గుర్తుపట్టలేదు, చాలామంది ఫ్యామిలీలు కూడా గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా జగపతి బాబు కనపడకుండా అప్పల సూరి కనపడేలా చేశాడు, నంబర్ 1. నంబర్ 2, లాస్ట్లో మళ్ళీ అప్పల సూరిని మళ్ళీ గుర్తు చేశావే, అది రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ నోటితో క్లైమాక్స్లో మళ్ళీ తీసుకొచ్చావు. అది డైరెక్టర్స్ విజన్. అక్కడే నేను పండా, అప్పల సూరి పండింది ఆ షాట్ వల్ల. పర్ఫార్మెన్స్ అన్ని పక్కన పెడితే ట్రాక్మే కూడా సార్, మీకు ట్రాక్మే కూడా సార్ ఇది అప్పల సూరి కదండి మీకు. అందుకే పెద్దిగడి కదా అప్పలవలస స్టేషన్ అయిందండి. ట్రాక్మే కూడా పెద్ది పరిగెట్టేటప్పుడు కూడా మీరు కనిపిస్తారండి పెద్దికి మళ్ళీ ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే, రన్నింగ్ రేస్లో కూడా ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే మీకు తగిలేస్తుందని ఫీల్ అయితే కనపడిపోయాడు అంతే అండి. అప్పుడు కూడా మీరు వచ్చారు స్క్రీన్ మీదకి, అప్పుడు కూడా వాయిస్ ఓవర్లో కూడా మీరు ఉంటారు, ఇలా బతకడం కదరా పెద్ది, ఇలా సావడం తప్పురా అని. అప్పుడు లెగిస్తాడు, అప్పుడు ట్రై చేస్తాడండి. హీరో తర్వాత అప్పల సూరి క్యారెక్టర్ అండి. అందుకే లాస్ట్ వరకు కూడా హీరో మాటల నుంచి, మీరు అన్నట్టు హీరో మాటల నుంచి వచ్చే డైలాగ్ కూడా అప్పలవలస అనేది అవుతాడండి. అప్పుడు కూడా మీరు చూస్తే థియేటర్ అంతా కూడా అప్పటి వరకు సౌండ్స్ మ్యూజిక్తో ఉన్నది. వచ్చి ఆ స్టేషన్ మాస్టర్ వచ్చి ఇలా అడిగితే మొత్తం థియేటర్ అంతా ఏం చెప్తుందని హీరో మాటలకి ఆయన మాటలు సైలెంట్ అయిపోద్దండి. మీరు చూడండి మొత్తం ఆడిటోరియం అంతా సైలెంట్, మ్యూజిక్ కూడా ఉండదండి అక్కడ. అప్పుడు మీ నేమ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు అరుపులు కేకలు ఉంటాయని నేను ఫీల్ అయ్యాను సార్. అది పండింది వచ్చి. ఇప్పుడు దిస్ ఇస్ వేర్ ఐ రెస్పెక్ట్ డైరెక్టర్స్. ఇప్పుడు ఆర్టిస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, ఎక్కడ మళ్ళీ ఆ ఆర్టిస్ట్ పేరో లేకపోతే మాటో రావాలి అనేది డైరెక్టర్స్. ఇప్పుడు అంతపురం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంలో సౌందర్య అనేది ఉన్న సిచ్యువేషన్కి ఎవడో ఒకడు రావాలి, ఒక ఆపద్బంధుడు రావాలి. అది ఎవడన్నా కానీ ఆడ మగ ఎవడైనా ఓకే, ఆ సిచ్యువేషన్లో రావాలి అనేది ఆ స్క్రీన్ ప్లే అనేది డైరెక్టర్ థాట్. ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిస్ట్ థాట్, ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిస్ట్ గ్రేట్నెస్. లక్కీగా నాకు పండింది ఆ క్యారెక్టర్. అలాగే ఈ పర్టికులర్ దాంట్లో నా క్యారెక్టర్ నువ్వు పండించి లాస్ట్లో మళ్ళీ గుర్తు చేసేపాటికి, ఫస్ట్ హాఫ్లో కాకుండా మళ్ళీ సెకండ్ హాఫ్లో కొన్ని గుర్తుండిపోయేలా, క్లైమాక్స్లో గుర్తుండిపోయేలా, సినిమాలో గుర్తుండిపోయేలా జరిగింది. సో దిస్ ఇస్ వేర్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ఇక రామ్ చరణ్ తెలిసిందే, అంటే అసలు నువ్వు ఒక మెగాస్టార్ కొడుకు, ఒక మెగా పవర్ స్టార్, ఆస్కార్, ఆర్ఆర్లు, బ్యాక్స్ మ్యూజియంలు, ఇన్ని అచీవ్మెంట్లు ఉన్న ఒక హీరోని అంత కష్టపెట్టావు. అన్బిలీవబుల్ కష్టం చేశాడు పాపం. అంటే రంగస్థలం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసిన చిన్న దాంట్లో కష్టం కంటే ఎమోషను, డ్రామా ప్లే చేయటం ఈజియర్ దెన్ బాడీ బిల్డ్ చేసి బాడీ తగ్గించి ఈ ప్లే ఉంది. అది మెంటలీ ఫిజికలీ అంటే ప్రాణం పెట్టడం కాదు, మనిషి చేసే పని చేయలేరు రామ్ చరణ్. మనిషి కంటే ఎక్కువ చేసాడు. ఒక స్టారు, మెగాస్టార్లు, ఈ స్టార్ల కంటే కూడా బాగా పెద్దగా చేసాడు, గొప్పగా చేసాడు. ప్రతి ఫిల్మ్కి అంటే పొగడాలని పొగట్లేదు వచ్చి, గ్యారంటీగా నేను రంగస్థలం అప్పుడు నేను ఒకటి అన్నాను, చిరంజీవి గారు కూడా ఫీల్ అయ్యారు స్టేజ్ మీద అన్న, ఫస్ట్ టైం రామ్ చరణ్ యాక్ట్ చేశాడని. నాకు విపరీతంగా నచ్చాడు రంగస్థలం. అక్కడ నుంచి ప్రతి సినిమాకి 10x 20x 30x పెరుగుతా వెళ్ళిపోతున్నాడు యాజ్ ఎ ఆర్టిస్ట్. అవును సార్, ఈ సినిమా పీక్. అవును సార్, ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ లో పీక్. అవునండి. సో తంది ఇక నోన్ ఫ్యాక్టరీని ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఇక తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. అవును సార్, ఈ రోజు మొత్తం అంతా సోషల్ మీడియా అంతా కానీ, సినిమా చూసిన వాళ్ళంతా కానీ మాట్లాడేదంతా
చరణ్ గారు అండి. పెద్ది అంటే పెద్ది ఎక్కడ కూడా రామ్ చరణ్ గారు అన్న పర్సన్ కనపడలేదండి. పెద్ది క్యారెక్టరే, పెద్ది ఇన్వాల్వ్మెంట్, పెద్ది ఆయనకి అందరూ కూడా నేనేదో రాసుకుంటే నేషనల్ అవార్డు వస్తుందని నేను అనుకున్నాను కదండి. ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ నేషనల్ అవార్డు వస్తుంది వాళ్ళే అంటున్నారు. అది గ్యారంటీ. అంటే ఆయన పర్ఫార్మెన్స్ అంత రంగస్థలం, ఆర్ఆర్ఆర్ అన్నీ బాగున్నాయండి. దానికన్నా దీంట్లో పీక నేను నమ్మానని జనాలు కూడా అది ఆ ఫస్ట్ మార్కులు అయితే దానికి వేసేసారండి సినిమాలో. అది డిజర్వింగ్ కూడా. అది దెర్ ఇస్ నో చాయిస్ అక్కడ, ఎవరికి చాయిస్ వదల. అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చచ్చినట్టు ఒప్పుకోవాలి. అలా ఉంది సార్. మనసు ఒప్పకపోయినా మనసుకు తెలుసు, అవునండి, అవును. బయటికి చెప్పలేకపోయినా. బట్ అది దాని గురించి పెద్ద డ్రామా లేదు, ఇంకా మనం ఏం చేయలేదు. అంటే మనం ఆపలేని కాంప్లిమెంట్. అవును సార్. అది కాంప్లిమెంట్ కూడా కాదు, అటువంటి అప్రిసియేషన్, అటువంటి ఆర్టిస్ట్ మనం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక జోక్ వేస్తే సరదాగా నవ్వు వచ్చేస్తుందండి. ఒక ఏడిపించడం అంటే మామూలు విషయం కదండి. అది ఆ లేడీస్ అందరూ ఏడుస్తున్నారు. నిన్న నేను అల్లు స్టూడియోస్కి దానికి వెళ్ళానండి. వెళ్తే దాంట్లో కూర్చొని అందరూ చూస్తుంటే ఇలా తుడుచుకుంటున్నారండి. వాళ్ళ హస్బెండ్లు అంటున్నారండి, అంటే ఈ స్క్రీన్ ఇలా వాళ్ళ ఫేస్ మీద పడుతుంది కానీ ఇలా బ్యాక్ చేస్తే ఆగు అంటున్నారండి. అయినా సరే తుడుచుకుంటారండి. అంతలా ఓవర్ కనెక్ట్ అయిపోయిందండి లేడీస్కి. అంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోయి చేశారండి చరణ్ గారు. లేకపోతే పెద్ద ఒక స్టార్ హీరో పెద్ద ఇలాంటి క్యారెక్టర్లో ఒదిగిపోయి ఒక ఆడియన్ని అలాంటి ఎమోషన్ రప్పించడానికి విజిల్ అయితే ఈజీగా వేస్తారండి స్టార్ హీరోకి. స్టార్ హీరో ఏడుస్తుంటే ఆడియన్ ఏడ్చారంటే అండి అది చాలా విజిల్ ఉంది. ఎంటర్ అయ్యే ముందే మ్యూజిక్ వేసేస్తారు, స్టార్ రావాలండి, పేరు పడతాయి అది క్యారీ చేసేస్తారు సార్. ఇప్పుడు ఇది సరే, మిగతా ఇట్లా ఉంచితే ఆఫ్ కోర్స్ నీకు ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్ దొరికారు. ఒక టీం, మామూలు టీం కాదు. ర్యాండీ ఎప్పుడు అన్నట్టే ఈజ్ ద ఓన్లీ డిఓపి యూ కెన్ సే ఓకే వితౌట్ డైరెక్టర్స్ కంటే. ఎందుకంటే డైరెక్టర్స్ థాట్ తెలిసిన మనిషి. సరే రెహమాన్ గారు, ఇక ఏదంటే సినిమా గురించి ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి నేను ఎక్కువ దాని గురించి మాట్లాడలేదు. బట్ నన్ను ఇంత ఎలివేట్ చేసి, అప్పల సూరిని ఇంత ఎలివేట్ చేసి అప్పలవలస వరకు తీసుకెళ్ళి సినిమా పండించేసి డెఫినెట్గా నాకంటూ ఒక సాలిడ్ పేరు వచ్చేసింది సినిమాలో. చేసే ప్రతి షాట్ చేసినప్పుడల్లా సూపర్ అని మీరు అందరూ ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను జెన్యున్ గా. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది మీరు అనుకున్నారు, నేను అనుకున్నాను, అందరూ అనుకున్నాం. కానీ నా పెయిన్ ఏంటంటే మాట వరుసకి జగపతి బాబు అంటున్నారు తప్ప నా పేరైతే అప్పల సూర్యని ఎక్కువ వాడలేదు. దీనికి ఇంకో ఎవరో పెద్ద డైరెక్టర్ పేరు చెప్పను, ఆయన ఫోన్ చేసి అన్నాడు, ఇదేం కర్మ అండి, ఇదే మలయాళ పాడో తమిళనాడో స్టేజ్ ఎక్కినప్పుడు నా స్టేజ్ ఫీడ్ సార్. కొన్ని పేర్లు మర్చిపోతాను. నాకు ఏదైనా స్పీచ్ వచ్చిన తర్వాత మాట్లాడేసి టక్మన్కి ఎందుకు వచ్చేద్దాం అనుకుంటా సార్. మీకు ఎప్పుడు కూడా నేను ప్రొడ్యూసర్ల గురించి కూడా మాట్లాడాను సార్. నాకు గుర్తున్నాయి 2-3 నా ఎదురుగుంటా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుంటాను సార్. నేను వాళ్ళ స్క్రీన్ ముందు కనబడుతున్నారు అనుకోండి సార్. సార్ అందుకే సార్ నేను విజయవాడ ఫంక్షన్లో చెప్పాను సార్. అంటే అప్పలు అంటే నేను అంత పెద్ద మాట మాట్లాడేశాను సార్. అంటే అప్పల సూరి ఎమోషన్ సీన్ వచ్చినప్పుడు మీరు ఆడపోతే నా పేరు బుచ్చిబాబు సానా కదండి, అలాంటి మాట నా నోటంటే కూడా రాదు సార్. నా నోటంటే అలాంటి మాట రావడం కానీ అలాంటి మాట మాట్లాడే మనిషి మీరు ఎదుర్కొంటున్నారు సార్. ఎదుర్కొంటున్నాను అంటే వచ్చేసిందండి. అంటే బుచ్చిబాబు సానా కాదని మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత పెద్ద మాట మాట్లాడానంటే, ఎన్నోసార్లు జగపతి బాబు గారు బాగా చేశారని ఇంటికి వచ్చి చెప్పేవాడు కాబట్టి నీకు ఆ ఎమోషన్ వచ్చేసింది బయటకు అంతే అన్నారు సార్. అది నేను సార్ మీరు అంతఃపురం చూసిన తర్వాత అంతఃపురం లాంటి క్యారెక్టర్ అని ఫీల్ అయ్యింది సార్. ఇది అంతఃపురం లాంటి క్యారెక్టర్. ఇట్స్ యాక్చువల్లీ అంతఃపురం కూడా కొంత కమర్షియల్ సెల్ఫిష్నెస్ ఉంది అంటే. మిగతా సినిమాల్లో నేను చంపటాలు వీటిల్లో చాలా బాగా చేశాను, కానీ ఇది చచ్చిపోవటంలో ప్రాణం ఇచ్చా, ప్రాణదానం చేశాను సార్. చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ చేశారు సార్. ఆ చనిపోయే సీన్లో కూడా మీరు అంటే ఇంకా మామూలు అంటే మా బండి మన అవసరం కాదు ఆత్మగౌరవం అని చెప్పేటప్పుడు డైలాగ్ వచ్చిన నాకు గూజుమ్స్ వస్తూ ఉంటాయి సార్. అప్పుడు కూడా మీరు అదే డైలాగు మీరు క్లైమాక్స్లో మీరు ఉండరండి, విజువల్గా మీ వాయిస్ పడుతుందండి హీరో ఫేస్ మీద. అప్పుడు కూడా అదే ఫీలింగ్ అండి. అంటే మీరు ఉంటాయి కదండి, మీ వాయిస్తో కూడా మీరు యాక్ట్ చేసి ఆడియన్కి ఆ ఫ్రీక్వెన్సీ ఇవ్వగలరు మీరు. ఆ కనెక్ట్ జరిగింది. లక్కీలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. ఆడియన్స్కి తెలియదు ఏం లేదు. అవును సార్. దే ఆర్ వెరీ వెరీ క్లియర్, మనకంటే క్లెవర్ పీపుల్. కాకపోతే ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడతాం వచ్చి మన వల్నరబిలిటీ ఆఫ్ సినిమా ఏంటంటే 300 కోట్లు 400 కోట్లు సినిమా చేస్తాం. 3 సంవత్సరాలు కష్టం పక్కన పెట్టి హోప్, ఆశ. అంటే ఎక్కడో ఏదో ఇది ఎక్కడో చూసేస్తామని ఆ 300 రూపాయల టికెట్ కొనుక్కునేవాడు ట్రోల్ చేస్తే
వాడు 10x 20x సంపాదించుకోగలరు దానిపైన. అవును సార్. అటువంటి ఇండస్ట్రీలో ఉన్నాం మనం. అవునండి. సో మనం ఎప్పుడు వనరులు అతనే కింగ్. ఇక 300 రూపీసే కింగ్, 300 crores కాదు. అవును సార్. అవును, బాగా చెప్పారు సార్. సో ఇట్లాంటి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ విచ్ వీ వెంట్ త్రూ విత్ పెద్ది ఇనిషియల్ గా. ఇప్పుడు సరే, ఇప్పుడు టేక్ ఆఫ్ అయింది, దట్ ఈస్ ఓకే. సో అది కాకుండా వచ్చి అంటే నేను ఫీల్ అయింది కథగా మాడతాను. జగపతి బాబా కాదా అనేది నేను వందల సినిమాలు చేస్తున్నాను. బట్ నాకు అవకాశం అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది ఎప్పుడు చెప్పాను, దీని ముందు కూడా చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నాను, మేబీ వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ మై కెరియర్. ఛాన్స్ వచ్చింది, నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది. అటువంటి క్యారెక్టర్ అనేది నేను ఫీల్ అయ్యాను. బట్ కథకు వస్తే ఐ ఫెల్ట్ పెద్దికి అప్పలసూరికి ఇంకొంచెం బాండింగ్ ఉండాలి. ఇంకా బాండింగ్ ఉంటే ఒక రామ్ చరణ్ లాంటి అంత పెద్ద స్టార్ని, నేను 35 ఏళ్ళుగా ఉన్న ఇండస్ట్రీలో నేను ఒక మనిషిని, ఓల్డర్ పర్సన్ని ఉరే అరే అనుకుంటా ఉండి ముచ్చట్లాడుతూ ఉంటే ముద్దుగా ఉన్నాను. నాకు స్క్రీన్ మీద రామ్ చరణ్ని ఇసుక్కుంటా ఉంటే, తోసేస్తా ఉంటే నాకు ముద్దుగా ఉండేది, ఫీలింగ్ భలే ముచ్చటగా ఉండేది. సరే, ఇప్పుడు నెక్స్ట్ నువ్వు హీరో అంటే ఏంటి దాని సంగతి ఏంటి? కట్అవుట్లు ఏంటి? ఈ జనాలు నువ్వు హీరో అంటే, నేను హీరో అంటే కెమెరా ముందు జస్ట్ మీకు పక్కన యాక్ట్ చేయమంటే కూడా చేయలేను సార్ నేను. కాదు, నువ్వు హీరో. సరే, హీరో అయితే నువ్వు ఏం కట్ చేస్తావు ఈసారి? సార్ ఈసారి ఏమీ లేదు సార్. ఈసారి అంతా ఫుల్ యాక్షన్ అండ్ మాస్. కాదు, ఈ మధ్యన కొంచెం సినిమా రిలీజ్ ముందు, ఓకే, బిఫోర్ దట్ వచ్చి ఐ ఫెల్ట్ ట్రైలర్ వాస్ కొంచెం గూఫ్. ట్రైలర్ ఒకటి మనకి బ్యాడ్ జరిగింది ఏంటంటే, వన్ ఆఫ్ ద రీజన్స్ ఛాన్స్ ఇచ్చావు. ఎక్కడ ఛాన్స్ ఇచ్చావంటే టూ మెనీ థింగ్స్ ఇన్ వన్ థింగ్ అనేది అయిపోయింది ఆ ట్రైలర్. అక్కడ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చేసాం మాట్లాడుకోవడం. సో ఫస్ట్ షో ప్రిపేర్ అయ్యి వచ్చారు, మోసేవాళ్ళు. భుజం మీద ఎత్తుకుని తిరిగే వాళ్ళు ఎత్తుకుని తిరిగారు, అదొకే. తల మీద ఎక్కించుకున్న వాళ్ళు ఎక్కించుకున్నారు. మిగతా వాళ్ళు మోసే ఛాన్స్ ఇచ్చారు. అదొక ఇటువంటి ఫిల్మ్స్ వీ కెనాట్ అఫోర్డ్ దట్ కైండ్ ఆఫ్ అ గూఫ్ అప్. సో ఎనీవే, దట్ ఈస్ ఆల్సో హ్యాపెన్. సో అదే నేను చెప్తున్నా, హీరో అని చెప్పేసి నువ్వు హీరో చేస్తున్నావు అంటే కొంచెం ఏం చేస్తున్నావు ఈసారి సార్? మీరు అలా అనుకోండి, నేను హీరో నవ్వుతారు. ఇంకో కటింగ్ ఏదో చూసాను, దాంట్లో నువ్వు గంజి ఇక్కడ స్పెషల్గా పెట్టుకుని ఈ కాలర్ ఇంతవరకు పెట్టుకుని ఆ చెస్ట్ కనపడని చెస్ట్ ఎక్కడ ఉందో చెస్ట్ రొమ్ము పోతున్నావు. ఇది చిన్నప్పటి నుంచి ఇష్టం సార్, ఇలా వదిలేసుకోవడం. ఇక్కడ పట్టుకుంటే, అవును సార్, ఇక్కడ పట్టుకుంటే పీక్ ఏదో పట్టుకున్నట్టు ఉంటుందండి నాకు. అంతే సార్. పెళ్లికలు వచ్చేసినట్టుంది, మళ్ళీ పెళ్లికలు వచ్చింది. మా ఆవిడ తిడుతుందండి అక్కడ, తిట్టిన బాగా తిట్టిన, ఏం పర్లేదు. అవును, ఎవరో దేంట్లో రాశారు బుచ్చి 75 takes తీసుకున్నాడు జగపతి బాబు అని. ఏంటి దాని సంగతి? ఏంటి ఎక్కడ తీసుకున్నారండి? అంత సీన్ లేదండి. 75 takes కదా సార్. అభినిష్టానికి ఎలా వస్తారు 75 takes? దేనికి అసలు? మనం 2 టేకులు 3 టేకులు అంటే ఎప్పుడు అసలు 1-2 అండి. మీరు ఇంకా డబ్బింగ్ చెప్పారన్నారండి ఆ ఫీల్ తో. డబ్బింగ్ పెయిన్ఫుల్ గా చెప్పాను. మీరు ఇంటర్వ్యూలో ఇదంతా ఎప్పటికీ మీరు డబ్బింగ్ సార్ 1, 2, 3 టేకు ఓకే అయిపోయింది సార్. మీరు రావడం అప్పలసూరులోకి వచ్చేసారు సార్. మీరు యాక్ట్ చేసినట్టు లేదండి, అప్పలసూరు ఎట్లాకి వచ్చినట్టు ఉంది సార్. మీరు అక్కడ బయట కూడా మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు గుర్తుపెట్టుకోరు కదండి. మీరు షర్ట్లో వచ్చినా కూడా మిమ్మల్ని అందరూ ఎవరైనా బయట వస్తే జగపతి బాబు గారు అనేవారు. అంతలా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత అసలు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్. బిహేవ్ చేస్తే 100%. అది ఐ కంప్లీట్లీ అగ్రీ. ఎస్పెషలీ ఇప్పుడు అంతపురంలో లాగా ఐ లివ్డ్ ఇట్. అంటే ఎక్స్పీరియన్స్ నేను ఆ ఎక్స్పీరియన్స్ లో ఉండిపోయా, ఆ భ్రమలో ఉండిపోయా నేను అప్పలసూరిని. మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీరు చెప్తుంటే, మీరు ఇప్పుడు కూడా చూడండి అప్పలసూరి బాడీ లాంగ్వేజ్ నడుస్తుంటే అబ్జర్వ్ చేస్తే, ఒక ఓల్డ్ పర్సన్, ఒక 75 years ఓల్డ్ పర్సన్ లాగా అలా తోలుతా నడిచినట్టు ఇలాగా అలా ఉండదు సార్. అది అంటే ఆ ఛాన్స్ బై డిఫాల్ట్ నువ్వు చెప్పగానే వచ్చేసింది, ఆ క్యారెక్టర్లో ఉంది కాబట్టి ఆర్టిస్ట్ కూడా అలాగే దిగ్గలు క్యారెక్టర్. నిన్న నేను అక్కడ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు మీ సీన్, మీరు ఎమ్మెల్యే కాల్ పట్టుకు బతిమాలేటప్పుడు అందరూ ఏడుస్తున్నారే. అవును, అది బాగా ఎమ్మెల్యే కాల్ పట్టుకు బతిమాలేటప్పుడు ఆ సీన్ అందరూ ఏడ్చేస్తున్నారే. ఏడుస్తుంటే నేను అస్సలు స్క్రీన్ వైపే చూడలేదండి, వింటున్నానండి వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడలేదు. అది బాగా పండింది. అది నా క్యారెక్టర్ ఉన్నంత వరకు చాలా బాగా పండిస్తుంది. అదే అడిషనల్ బిట్స్ వేరే, అది ఉండుంటే ఇంకా బాగుండేది. సో ఎనీవే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మన 4th day అనుకుంటే వాళ్ళ Wednesday, Thursday ప్రీమియర్తో కలిపి. అంటే ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు. సో ఓవరాల్ ఆడియన్స్ నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ డే ఆడియన్స్ థియేటర్ బయటకు వచ్చింది చెప్పింది వేరు, రోజుకి వేరే బెటర్మెంట్, పాజిటివ్కి వెళ్ళిపోతాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద హోల్ ఫిలిం.
నా కోసం ఇంతలా మాట్లాడతారు నాకు తెలియదండి. చరణ్ సార్ కోసం బేబసం పీక్లో మాట్లాడుతున్నారండి. బుచ్చి నువ్వు బాగా చేసావని నాకు నా ఇన్స్టా చూస్తాయండి, జస్ట్ అవార్డు చూపించారండి. నా ఇన్స్టా యాప్లో ఉన్నదండి, అది చూపిస్తే తెలియస్తే 1 అవర్ మెసేజ్ చూడడానికి 1 అవర్ అంటే ఇట్లా కమింగ్ ఇంకా ఫాస్ట్ 4 days ఉన్నాయి కదా సార్. 1 అవర్ చూడడానికి 5-6 hours పట్టింది సార్. 1 అవర్ మెసేజ్ చూడండి, ఇలా 1 అవర్ బ్యాక్, ఇంకా 2 hours 3 hours వెళ్తే ఎలా ఉంటుంది అంత అప్లోడ్ వచ్చింది సార్. ఉప్పినాకి ఎంత వచ్చిందో దానికి 10 times వచ్చింది సార్. రావాల్సిందే. అంటే మంచి కథ చెప్పాడు, అందరూ కథ మాట్లాడారు సార్. చాలా మంచి కథ, ఇలాంటి కథ వస్తే బాగుంటుంది. ఇలా ఎన్నో కథలు చూసాం. అంటే ప్రతిదీ కమర్షియల్ సినిమా అయినా ఒక కమర్షియల్ యాంగిల్లో ఉండి ఇలాంటి మన కథ ఒకటి రూటెడ్ కథ చెప్పడం కానీ, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పడం కానీ, ఒక స్టార్ హీరో చేయడం, ఒక డైరెక్టర్ చేయడం, దీని గురించి ఎక్కువ మాట్లాడారు సార్. ప్రతి ఒక్కడో రివ్యూర్ అయిపోయి ప్రతి ఒక్కడో వీడియో చేసి పెట్టాడు సార్. అంటే ఇన్ని వీడియోస్ నేను తెలిసి నేను రీసెంట్గా ఏ సినిమాకి చూడలేదండి, అందరూ కూడా అంటున్నారు ఇన్ని వీడియోస్ ఒక సినిమా బాగుంది అని. లేదు బిచ్చి, ఇప్పుడు అంటే నీకు క్రెడిట్ అది రావచ్చు, ఎందుకంటే అది యూ కెన్ ఓన్ ఇట్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సినిమా ఒక ఏప్రిల్ రిలీజ్ అవ్వాలి, అవును సార్, పోస్ట్పోన్ అయింది, అది నీ వల్లే అయింది. కానీ అక్కడ బ్యూటీ ఏంటంటే నువ్వు ఏం చెప్పావు ఆ రోజు, నా రెమ్యునరేషన్లో తీసేసుకోండి, మీకు పోతాయి, దీనివల్ల మీకు నష్టం జరగచ్చు, జరిగితే నా రెమ్యునరేషన్ కట్ చేసేయండి, కానీ నేను సినిమా అప్పుడే రిలీజ్ చేస్తాను. అది నేను నమ్మకం, నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్, సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్, అది అక్కడ కనబడుతుంది. ఎందుకంటే లీవింగ్ రెమ్యునరేషన్ ఇస్ నాట్ ఎ జోక్. సినిమాని అంత నమ్మేవు కాబట్టి అంతవరకు వచ్చింది, అందుకనే ఆ పేరు వస్తుంది. సో లెట్ us celebrate your name and let us celebrate the film. So we are good. Let's be happy. Okay? Sir, thank you, sir. Okay. Sorry, Vichy. Thank you, sir. Thanks. I love you, sir.